మీరు ఏ యాంగిల్లో చూసినా భౌగోళికంగా, ఒక హిస్టారికల్గా, వనరుల పరంగా హైదరాబాదుకు నీళ్లు లేకపోతే ఎన్నో సంవత్సరాలుగా వారానికి ఒక్కసారి నీళ్లు ఇచ్చేవాళ్ళం. ఏవి 9 మున్సిపాలిటీలకి. సిటీలో కూడా ఆ ప్రాబ్లం ఉండేది. ఏం చేయాలన్నా పరిష్కారం చేయలేక చాలామంది ఇది చేస్తే గండిపేట ఎండిపోతే ఆ రోజు నేను ఎట్టి పరిస్థితిలో ఇవ్వాలని నాగార్జున సాగర్ నుంచి మొట్టమొదటిసారిగా ధైర్యం చేసి 1 సంవత్సరం నీళ్లు తీసుకుపోయి హైదరాబాద్కి ఇచ్చాం. ఇక్కడ ఆ సమస్య లేదు. అన్ని నీళ్లు కానీ అన్నీ ఉండే పరిస్థితి వచ్చింది. దీనికి ఒక హిస్టరీ ఉంది. శాతవాహనులు వెళ్ళిన ప్రాంతం, బౌద్ధం విరాజిల్లిన ప్రాంతం. లండన్లో ఇప్పుడు కూడా అమరావతి మ్యూజియంలో ఉంది. ఒక గ్యాలరీ అమరావతి ఉంది. చెన్నైలో కూడా ఉంది. అమరావతి పైన ఒక గ్యాలరీ ఉండే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా చేసిన తర్వాత మీరు ఒకసారి చూస్తే 2014 జూన్ 8న ప్రభుత్వం ఏర్పాటు చేయడం, అదే ఏడాది సెప్టెంబర్ 1న రాజధాని నిర్ణయం చేయడం, 2014 డిసెంబర్ మాస్టర్ ప్లాన్ సింగపూర్ సంస్థలతో MOU చేయడం. ఒకప్పుడు హైదరాబాద్ డెవలప్ చేయాలంటే నేను అమెరికాకి వెళ్ళాను. 14 రోజులు తిరిగాను. ఐటీ కంపెనీస్ని తీసుకురావడానికి హైదరాబాద్ అమెరికాకి వెళ్ళి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసి అక్కడి నుంచి ప్రారంభించాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో 2014 నేను మేజర్గా చెప్పింది, రాజధాని లేదు, అందరూ ఆవేదనతో ఉన్నారు. సింగపూర్కు మించిన రాజధాని కడతాం. సింగపూర్కి అంత మునుపు నాకు పరిచయం ఉంది.